బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని పీఎంఓ సూచించింది. దేశంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పీఎంఓ వెల్లడించింది. తాజాగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 7,000 దాటింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 306 పాజిటివ్ కేసులు నమోదవగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,121కి చేరింది. కోవిడ్ మృతుల సంఖ్య 74కు పెరిగింది. కేరళలో అత్యధికంగా 2,223 యాక్టివ్ కేసులుండగా గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక దేశంలో మొత్తం 7,121 కేసులుండగా కేరళలో అత్యధికంగా 2,223 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ 1,223, ఢిల్లీ 757, పశ్చిమ బెంగాల్ 747, మహారాష్ట్ర 615, కర్ణాటక 459, ఉత్తరప్రదేశ్ 229, తమిళనాడు 204, రాజస్థాన్లో 138 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. హర్యానా 125, ఏపీ 72, మధ్యప్రదేశ్ 65, మహారాష్ట్ర 615, ఛత్తీస్గఢ్ 48, బీహార్ 47, ఒడిశా 41, సిక్కిం, పంజాబ్ ఒక్కో రాష్ట్రంలో 33 చొప్పున కేసులు వెలుగులోకి రాగా తెలంగాణలో 11, పుదుచ్చేరి, జార్ఖండ్లలో చెరో 10 కేసులు, జమ్మూ కాశ్మీర్ 9, అస్సాం, గోవాల్లో 6, చండీగఢ్, ఉత్తరాఖండ్ 3, హిమాచల్ ప్రదేశ్ 2, మణిపూర్, త్రిపుర చెరో కేసు నమోదైనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. దేశంలో కోవిడ్ రోజు రోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లోనే 306 కేసులు నమోదైనవి. దీంట్లో యాక్టివ్ గా ప్రస్తుతానికి ఉన్నటువంటి కేసులు ఇందాక మీరు చెప్పినట్టు 121 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పుడు కూడా దేశ ఆరోగ్య శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అయితే ఇట్లాంటి నేపథ్యంలోనే ప్రధానమంత్రిని ఎవరైతే కలుస్తున్నారో ప్రధానమంత్రిని కలిసేటువంటి మంత్రులు గాని, ఎంపీలు గాని, ప్రభుత్వ అధికారులు గాని, మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలంటూ కూడా పీఎంఓ ఇప్పటికే అధికారికంగా చెప్పింది. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు పీఎంఓ అధికారులు. సో ఇట్లా నేపథ్యంలో కరోనా వేరియంట్ పై కేంద్రం ఎంత అప్రమత్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మోడీని కలిసి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి అంటూ కూడా ఇప్పటికే పీఎంఓ వర్గాల నుంచి అధికారిక సమాచారం రావడం జరిగింది. అయితే ఇట్లా నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా చెప్తోంది కొత్త వేరియంట్లతో భయమే అవసరం లేదు. అంటే ఈ బుధవారం ఇవాళ విడుదల చేసినటువంటి ఒక డేటా ప్రకారం కూడా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. బట్ దేశంలో మాత్రం 306 కేసులు కొత్తగా నమోదైనాయి. ఈ సంఖ్య 7,121కి చేరింది. సో కోవిడ్ మృతుల సంఖ్య దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే 74 ఉంది. కేరళలో 2,223 యాక్టివ్ కేసులు ఉంటే ఎక్కువ స్థానంలో కేరళ తర్వాత గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ల పైన ఇప్పటికీ ప్రజలంతా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు భయపడద్దు, కాకపోతే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఓవరాల్ ఒకసారి రాష్ట్రాల పరంగా లెక్కలు చూస్తే కనుక అధికారిక లెక్కలు బోర్డు వివరించినటువంటి డేటా బోర్డు సమాచారం ప్రకారం మొత్తం 7,121 కేసులు ఉంటాయి. కేరళలో అత్యధికంగా ఉన్నాయి. గుజరాత్ లో 1,223, ఢిల్లీలో 700 పైచిలకు, పశ్చిమ బెంగాల్లో కూడా 700 పైచిలకు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 616, ఇంకా మిగతా సిక్కిం, పంజాబ్, ఛత్తీస్గఢ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సో 50 నుంచి 100, 120 కేసులు, 200 కేసుల వరకు కూడా నమోదయ్యాయి. ఓవరాల్ గా కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా కోవిడ్ మానిటరింగ్ సిస్టమ్ ని తిరిగి మళ్ళీ యాక్టివేట్ చేసింది. ప్రతి రాష్ట్రానికి కూడా ఇప్పటికే అలర్ట్ నోటీసులు తో పాటు టెస్టింగ్ ను కూడా పెంచాలంటూ కూడా సూచించింది. తో పాటు అటు ఐసీయూ బెడ్స్ కానీ, ఆక్సిజన్ సప్లై లాంటి అంశాలని కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఉంచాలంటూ కూడా ఆరోగ్య శాఖకు, ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఎవరైతే జన సమూహాల్లోకి వెళ్తా ఉంటారో ఖచ్చితంగా ఇక్కడ నుంచి మళ్ళీ మాస్కులు ధరించాల్సిందే. ఏమైనా జలుబు అనిపించినా, గొంతు నొప్పి లాంటివి వచ్చినా, లేదంటే అలసిపోయినటువంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వెంటనే పరీక్ష చేయించుకోవాలంటూ కూడా సూచించారు. ఒకవేళ బూస్టర్ డోస్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. హాస్పిటల్స్ లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును కూడా సిద్ధం చేయాలంటూ కూడా ఆరోగ్య శాఖ చెప్పడం జరిగింది. సో ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటూ కూడా చెప్పండి. సో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కానీ ఏదేమైనా ఇది వ్యక్తిగత జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీని కలవాలంటే, ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా దీనిపైన కేంద్రం కూడా అప్రమత్తంగా ఉంది. సో రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీ చేస్తుంది. అంటే దీనిపైన కొంత సీరియస్నెస్ అయితే పెంచుతుందని చెప్పాలి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.